టీ20 ప్రపంచ కప్ 2024 లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కి అర్హత సాధించింది భారత్. కెనడాతో జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ రద్దయింది. దీంతో 7 పాయింట్లతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కి చేరింది. సూపర్ 8 మ్యాచ్లు జూన్ 19 నుంచి జరగనున్నాయి. ఇందులో భాగంగా 3 మ్యాచ్లు ఆడనుంది టీమిండియా. తొలి మ్యాచ్లో ఈ నెల 20న ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. ఇప్పటి వరకు భారత లీగ్ దశలో మ్యాచ్లన్నింటినీ అమెరికాలోనే ఆడింది. కానీ సూపర్ 8 పోరుకు మాత్రం వెస్టిండీస్ షిఫ్ట్ అయింది. సూపర్ 8లో భాగంగా భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్తో తలపడనుంది. జూన్ 20న బ్రిడ్జ్ టౌన్లోని కెన్సింగ్టన్ ఓవెల్ మైదానంలో ఆఫ్ఘనిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడనుంది. లీగ్ దశలో మ్యాచ్లని భారత్ న్యూయార్క్లోని తాత్కాలికంగా నిర్మించిన నాసౌ కౌంటీ క్రికెట్ స్టేడియంలోని డ్రాప్ ఇన్ పిచ్లపై టీమిండియా 3 మ్యాచ్లు ఆడింది. కానీ ఇప్పుడు సూపర్ 8 మ్యాచ్లన్నీ వెస్టిండీస్ వేదికగా జరగనున్నాయి. అమెరికా పిచ్చెస్తో పోలిస్తే వెస్టిండీస్ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్తో తొలి మ్యాచ్లో టీమిండియా తుది జట్టులో పలు మార్పులు చేసే అవకాశం ఉంటుంది. అమెరికాలో స్లో పిచ్చెస్ కారణంగా స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. కానీ వెస్టిండీస్ పిచ్చెస్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటాయి. ఇదే సమయంలో స్పిన్నర్ల ఆధిపత్యం కూడా కొనసాగుతుంది. దీంతో టీమిండియా కాంబినేషన్లో పలు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఓపెనర్గా రాణించలేకపోతున్న విరాట్ కోహ్లీని 1 డౌన్లో ఆడించే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్ రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ టోర్నీలో దారుణ ప్రదర్శన చేస్తున్న రవీంద్ర జడేజా ప్లేస్లో జైస్వాల్, మహమ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. స్పిన్నర్లు సమర్థవంతంగా ఎదుర్కొంటాడని పేరున్న శివన్ దూబే జట్టులో కొనసాగే అవకాశం ఉంది. అమెరికాతో మ్యాచ్లో అతడు ఫామ్లోకి రావడం కలిసొచ్చే అంశం. అంతేకాకుండా అదనపు బౌలింగ్ ఆప్షన్గా కూడా దూబే ఉపయోగపడతాడు. ఈ మార్పులతో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కు టీమిండియా తుది జట్టు చూసినట్లయితే యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివన్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశాలున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.